ఇది ఒక వ్యక్తి రచన కాదు, కోట్లాది ప్రజల భవిష్యత్తుకు దారి చూపిన ఒక మహత్తర సామూహిక ఒక గ్రంథం, కృషి. ఈ రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రభుత్వం ఎలా ఉండాలి, శాసన వ్యవస్థ ఎలా పనిచేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు ఏమిటి, న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఎలా ఉండాలి, అన్నిటికీ స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చింది. అంతకంటే ముఖ్యంగా ప్రతి భారత పౌరుడికి హక్కులు ఇచ్చింది. అదే సమయంలో కర్తవ్యాలను గుర్తు చేసింది. అందుకే రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది మన ప్రజాస్వామ్యానికి ప్రాణం. సోదర సోదరీమణులారా, భారతదేశం అనేది కేవలం ఒక భూభాగం కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక నిరంతర ప్రయాణం. వేరేళ్లుగా ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో శక్తులు వెళ్లాయి, కానీ భారత్ నిలబడింది తన విలువలతో. ఈ రోజు ప్రపంచం భారత వైపు గౌరవంతో చూస్తుంది. విజ్ఞానం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, డిజిటల్ రంగం, క్రీడలు, ప్రతి విభాగంలో భారతీయ ప్రతిభ తన సత్తా చాటుతుంది. చంద్రయాన్ వంటి విజయాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. భారత యువత ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. మహిళలు ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు. రైతు పొలంలో, సైనికుడు సరిహద్దుల్లో, వైద్యుడు ఆసుపత్రిలో, ఉపాధ్యాయుడు పాఠశాలలో, ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగమే. ఈ విజయం యాదృచ్ఛికంగా రాలేదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాల ఫలితం. అందుకే ఈ రోజున మనం ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం. దేశభక్తి అంటే కేవలం నినాదాలు కాదు, మన పని నిజాయితీగా చేయడం, చట్టాన్ని గౌరవించడం, ఇతరుల హక్కులను కాపాడడం, సమాజంలో శాంతిని నిలబెట్టడం. ఇవే నిజమైన దేశ సేవ. మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను బాధ్యతతో వినియోగించినప్పుడే గణతంత్రానికి నిజమైన అర్థం ఉంటుంది. మన పిల్లలకు మనం వదిలి వెళ్లాల్సింది కేవలం ఆస్తులు కాదు, బలమైన విలువలు, రాజ్యాంగాన్ని గౌరవించే మనస్తత్వం, దేశాన్ని ప్రేమించే హృదయం. ఇవే నిజమైన వారసత్వం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం. మంచి పౌరులవుదాం, మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, మన దేశాన్ని మన పనితో గర్వపడేలా చేద్దాం. ఈ రోజు మనం ఉన్న ఈ ప్రాంగణం బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది కేవలం ఒక ఆసుపత్రి కాదు, ఇది సేవకు ఒక ప్రతిరూపం. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వైద్యుడు, ప్రతి నర్సు, ప్రతి సిబ్బంది సభ్యుడు రోజు దేశానికి సేవ చేస్తున్న సైనికులే. వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దేశం బలంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆర్థిక వ్యవస్థ బలపడదు, దేశాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ఆరోగ్య రంగంలో సేవ చేయడం దేశ నిర్మాణంలో భాగమే. ఈ పవిత్రమైన రోజున మన స్వాతంత్ర సమర యోధులను, రాజ్యాంగ నిర్మాతలను, దేశానికి సేవ చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ, ఈ పవిత్రమైన రోజున మన త్రివర్ణ పతాకం కింద మనమంతా ఒకటే అని మరోసారి గుర్తు చేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి నా 77వ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.